సభ్యులు అట్లాగే మన తెలంగాణ భవన్ ప్రధాన బాధ్యులు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ మరియు మీ అందరికీ ఆప్తులు, అట్లాగే అలంపూర్ మాజీ శాసనసభ్యులు, మరి మీ అందరి అభిమాన నాయకుడు శ్రీ చెల్ల వెంకటరామరెడ్డి గారికి, గౌరవనీయులు మా తమ్ముడు, యువ నాయకుడు, ఉత్సాహవంతుడు, శాసనసభలో కూడా చాలా ఉత్సాహంగా మరి పార్టీ తరఫున కొట్లాడుతున్న తమ్ముడు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారికి, మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ సలీంబాయి గారికి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అన్న గారికి, గౌరవనీయులు అట్లాగే మాజీ స్పోర్ట్స్ చైర్మన్ గారు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి, గౌరవ చైర్మన్ అలంపూర్ జయరాముడు గారు, వైస్ చైర్మన్ విక్రమ్ గారు, అట్లాగే ఐజా చైర్మన్ గారు శ్రీ సురేష్ గారు. సురేష్ గారు ఇంటి పేరు సీఎం సురేషా? బాగుంది ఆయన పేరు. నువ్వు ఏ ఎన్నిక గెలవపోయినా ఎమ్మెల్యే కాకపోయినా మనోడు సీఎం అయిపోయినాడు, సంతోషం. సీఎం సురేష్ గారు, వైస్ చైర్మన్ శ్రీ మాల నరసింహులు గారు, గౌరవనీయులైన ఐజా మరియు అలంపూర్ కౌన్సిలర్లకి, అదేవిధంగా మరి అక్కడి నుంచి విచ్చేసిన సీనియర్ నాయకులకి, వారిని గెలిపించిన ప్రతి ఒక్కరికి, అట్లాగే మరి ఓడిపోయినా కూడా మరి చాలా గట్టిగా పోరాడిన మిగతా తమ్ముళ్ళకి, మిగతా చెల్లెళ్ళకి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఎందుకో కానీ నడిగడ్డలో ఈసారి మొత్తం రాష్ట్రం అంతా రాజకీయం ఒకలాగుంటే నడిగడ్డ మాత్రం ఒకలాగుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మనకి శాసనసభ ఎన్నికల్లో కూడా 2 సీట్లు వచ్చినాయి. ఆ 2 ఏమి అంటే, ఒకటి అలంపూరు, రెండవది గద్వాల. సరే, గద్వాల్లో గెలిచిన ఎమ్మెల్యే గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి సంఖలో దూరినారు, పర్వాలేదు. కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆశ్చర్యకరమైన విషయం నాకు వెంకటరామరెడ్డి గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాడు. మనకు నడిగడ్డలో 4 మున్సిపాలిటీలు ఉంటే 2 అవుట్ రైట్గా గెలిచినాము, 1 దాదాపు గెలిచినాం. గద్వాల కూడా గెలిచినంత పని అయింది, కానీ కొద్ది తేడాతో పోయింది. కానీ మెజారిటీ చూస్తే మళ్ళీ కౌన్సిలర్ల పరంగా, ఓట్ల పరంగా మన పార్టీకే వచ్చింది. రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా నడిగడ్డలో మాత్రం మన ప్రభుత్వమే ఉన్నట్టుగా ఇంకా కూడా భావించాల్సి ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా గొప్ప విజయాన్ని మీరు అలంపూర్లో నమోదు చేశారు. దాదాపు 60-65% మరి సర్పంచులు కూడా మన పార్టీ గెలుచుకున్నది, మన పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. అట్లాగే కౌన్సిల్లో కూడా మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు అటు గద్వాల అయితేనేమి, అలంపూరు, ఐజా అయితేనేమి, వడ్డేపల్లి అయితేనేమి, మొత్తంగా మెజారిటీ కౌన్సిలర్లు మనమే సాధించినాం, మెజారిటీ ఓట్లు కూడా మనమే సాధించినాం. అయితే రాష్ట్రం మొత్తంలో మరి పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. మొన్న నేను కొన్ని జిల్లాల పర్యటనలో పోయాను. మొన్న నాగర్ కర్నూల్లో నిజంగా బాధ అనిపించింది. ఒక 2 నెలల పాపని, ఆ అమ్మాయిని మరి అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు వారి అహంకారంతో, ఒక చిన్న పాప, 2 నెలల పాప, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నాయనమ్మ గుడిలోకి పోతామంటే గుడిలోకి పోనీయకుండా ఆపి గొడవ పెట్టుకొని చివరికి ఆ గొడవలో ఒక 2 నెలల పాప ప్రాణం తీసినారు. ఈ రోజు వరకు పోలీసులు వాళ్ళ మీద కేసు పెట్టింది లేదు, కనీసం వాళ్ళని పట్టుకొని లోపల పెట్టింది లేదు. అట్లా నడుస్తూ ఉంది ఇవాళ ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచక పాలన. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు మన స్లోగన్ అభివృద్ధి సంక్షేమం 2 జోడెద్దుల మాదిరిగా మనం తీసుకొని పోయేది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జోడెద్దులు ఏవయ్యా అంటే అవినీతి, అరాచకం. పోలీసు వాళ్ళు, గూండాలు, అధికార మత్తులో ఉండే కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన వ్యవహారం చేస్తున్నారు. నేను కోదాడ పోయినా. కోదాడలో ఎంత ఘోరం అంటే, ఒక దళిత బిడ్డ కర్ల రాజేష్ అని, 30 ఏళ్ళ పిల్లోడు, పెళ్లి కూడా కాల, తీసుకుపోయి ఎంత కొట్టినారంటే పోలీసు వాళ్ళు. ఆయన చేసిన తప్పేందయ్యా అంటే ఏమిలే, కేవలం మన మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పలేదు ఏదో కేసులో, చెప్పాలా అని చెప్పి బలవంత పెడితే చెప్పకపోతే ఎంత కొట్టినారంటే, కొడితే చివరికి ఆ పిల్లోడు చచ్చిపోయినాడు. కస్టడీ లాకప్ డెత్. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయా, ఒక దళిత కుటుంబాన్ని. మొన్న నాగర్ కర్నూల్లో ఈ ఉదంతం. నిన్న ఖమ్మంలో వెలుగుమట్ల అనే ప్రాంతం ఉంది, మొత్తం కూలగొట్టినారు. 900 కుటుంబాలను రోడ్డును పడేసినారు. ఇవాళ ప్రాంతానికి పోతే ఆ శిథిలాలు చూస్తుంటే అక్కడెక్కడో గాజా అని ఉంటుంది. ఆ గాజాలో ఎట్లయితే మొత్తం ఇల్లు శిథిలాలు చేసినారో బాంబులేసి, ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. మన కేసీఆర్ గారేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలా, పల్లె ప్రకృతి వనాలు కట్టాలా, అట్లాగే బ్రహ్మాండమైన మంచి కార్యక్రమాలు చేయాలా, వైకుంఠ ధామాలు కట్టాలా, డంప్ యార్డులు కట్టాలా, వాటర్ ట్యాంకులు కట్టాలా, ఇంటి ముందు నల్లా పెట్టాలా,
ఈ లైన్లో కేసీఆర్ గారు ఆలోచిస్తే వీళ్ళేమో ఉన్న ఎట్లా కొట్టాలా, ఉన్నవాటిని ఎట్లా తగలబెట్టాలా, ఉన్నవాటిని ఎట్లా కూలగొట్టాలా, ఆ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. చివరికి చెక్ డ్యాములు పేల్చేస్తున్నారు. అది చెక్ డ్యాములు పేల్చేంత దుర్మార్గమైన పద్ధతి బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదు. ఇసుక కోసం, దేనికోసం అంటే చెక్ డ్యాములు ఉంటే నీళ్ళు ఆగుతున్నాయి, నీళ్ళు ఆగితే ఇసుక తోడుకొని కష్టమవుతుంది కాబట్టి చెక్ డ్యాములు పేల్చేస్తే ఇసుక బ్రహ్మాండంగా దోచుకోవచ్చు అని చెప్పి చెక్ డ్యాములు పేల్చేస్తూ ఉన్నారు. నిన్న మీ దేవరకద్రలో మీ పక్కుండే నియోజకవర్గంలో మహానుభావుడు సర్పంచ్ గారు కాంగ్రెస్ ఆయన కొత్త ఆయన పల్లె ప్రకృతి వనంలో 200 చెట్లుంటే చెట్లు మొత్తం సాగు చేసినాడు. ఏం చేస్తావయ్యా ఆడ అంటే అది బిల్డింగ్ కడతాడంట. ఇంకా ఆయన ఊళ్ళో జాగలేదంటే ఆడ కట్టనీకే ఉన్న పల్లె ప్రకృతి వనం పెట్టిన చెట్లు వాడిని కొట్టేస్తాడా? అట్లాంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. సరే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటి మీకు తెలుసు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పారు. ఆయన పాపం ఏం దాచుకోడు, చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన. చాలా నిజాయితీగా చెప్పినాడు ఆయన. 1000 కోట్లు గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇచ్చే సత్తా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పినాడు. మరి 1000 కోట్లు ఇవ్వాలంటే పేదోళ్ళ గుడిసెలు కూల్చాలి కదా, పేదోళ్ళ భూములు గుంజుకోవాలి కదా. గుంజుకునైనా సరే మొత్తానికైతే ఇవాళ 1000 కోట్లు చేయాలా, నా కుర్సీ కాపాడుకోవాలా, ఇదే స్లోగన్తో చక్కగా ఈ ప్రభుత్వం మరి పనిచేస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అయితే నేను చెప్పాల్సిన పని లేదు. ఏ ఒక్కరికి ప్రభుత్వం న్యాయం చేయాలి. 6 గ్యారెంటీలకేమో మంగళం పాడినారు, గోరి కట్టినారు. మరి ఈరోజు కొత్త డ్రామాలు, కొత్త వేషాలు వేసుకుంటూ నడుస్తూ ఉన్నారు.